ముందుగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు. గద్దరన్న మీద కాల్పులు జరిపిన రోజు ఈ రోజుని పునర్జీవ సభగా తెల్లాపూర్ వేదికగా తెలంగాణ జాతిపితగా గద్దరన్నని అందరము ఏకీభవిస్తూ ఖచ్చితంగా గద్దరన్నని మనమందరము జాతిపితగా మనమందరం భావించుకోవాల్సిందే. మనం అనుకోని ఇంకా తెలంగాణ జిల్లాలో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో గ్రామాల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని ముఖ్యంగా ఇందాక సత్తయ్య బాబు చెప్పినట్టు కళాకారులకి మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత గద్దరన్న అని చెప్పి తీసుకెళ్లాల్సిన బాధ్యత కళాకారులకు ఉంది అని చెప్పి బాబు చెప్పడం జరిగింది. తప్పకుండా బాబు ఖచ్చితంగా గద్దరన్న ఆట పాటని చూసుకుంటూ పెరిగినాం, కలిసి తిరిగినాం కాబట్టి మా బాధ్యత మేము ఖచ్చితంగా పోషిస్తాం మా పాత్రని నేను కాడబిడ్డగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా పాటల పెద్దక్క విమలక్కకి అందరికీ కూడా పేరు పేరున ఒక్కొక్కరు పేరు చెప్తే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. గద్దరన్న ఎప్పుడు ఏ పోరాటంలో అయినా కానీ తన పాటతో నిద్ర లేపిండని చెప్పి యోచన ఒక పాట చాలా అద్భుతంగా రాయడం జరిగింది. ఒకసారి ఆ పాట పాడుకుందాం. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు జోహార్ జోహార్. అందరు ఒక్కసారి చేదెత్తాల, మీరు అందరు చేదెత్తే ఇక్కడ ఉన్న కెమెరా అటు తిరుగుతాయి. అందరు ఒక్కసారి జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను. థ్యాంక్ యూ. నిద్రపోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. నిద్రపోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట. చుట్టుబారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుడ్డి లేపిందే గద్దారన్నని పాట. చుట్టుబారిన రాజ్యాన్ని తుపాకీ తూటను దాసిందే నిద్రపోయిన లోకాన్ని గద్దరన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దరన్నని పాట. చుట్టుబారిన రాజ్యాన్ని గద్దరన్నని పాట, పాటతో బుద్ధి లేపిందే గద్దరన్నని పాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎన్కౌంటర్లో చనిపోతే శవాలని కూడా తీసుకురావాలంటే భయంతో కూడిన సందర్భం. అంటే ఒకసారి మాకు చెప్తుండే, ఊరవతల రాత్రికి తీసుకొచ్చి చేసిపోతే ఎవరిదో వాళ్ళే ఐడెంటిఫై చేసుకొని లేకపోతే ఒక పేపర్ రాసి దాని మీద పెట్టి పోతుంటామని చెప్పి. ఈ చరణం ఎంత బాగుంటుంది అంటే, గుట్ట పక్కల శవాలను గుండెల కట్టుకున్నది, కుళ్ళిపోయిన దేహాలను దేవుడికి తెచ్చింది. కుళ్ళిపోయిన
పరిపాలనలో జరిగిన చరిత్రని ఒక పాట రూపంలో అక్కడ జరిగిన అన్యాయాలని పాట రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. ఈ చరణం కూడా కారం చెడులో వారించిన నెత్తుటి నేలకు చేరింది, అట్టులు చూసిన త్వరగడి వాకిలో గోరి కట్టింది, అట్టులు చూసిన త్వరగడి వాకిలో గోరి కట్టింది, అట్టులు చూసిన త్వరగడి వాకిలో గోరి కట్టింది. గూడు గూడు నీడా కోసం కొట్లాటనే నేర్పింది, గూడు గూడు నీడా కోసం కొట్లాటనే నేర్పింది, భూస్వాముల భూములల్లా ఎర్ర జెండలు వాడిందే, నిద్దురపోయిన లోకాన్ని దారన్నని పాడు యుద్ధ భూమిని చేసిందే, దారన్నని పాట వారిన రాజ్యాన్ని దారన్నని పాట యుద్ధ భూమిని చేసిందే, దారన్నని పాట. ఇప్పుడే సభకి చేసినటువంటి ఆ ముద్దురన్నని అదేవిధంగా నలిగడి శరత్ గారిని స్వాగతించి స్వాగత చరిత్ర అలాగే డాక్టర్ నలిగని శరత్ గారిని రావాల్సింది